రైట్. హరిహర వీరమల్లు ఈ సినిమా గురించి మొత్తం ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి, నిజంగా ఇంత బజ్ రావటం అనేది గతంలో ఎప్పుడూ చూడలేదు అన్నది. ఇది కూడా ఇంత షార్ట్ టర్మ్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్కి ఎంటర్ అయ్యారో ఇంకా అల్టిమేట్ అని చెప్పాలి. ఒక రేంజ్లో ఈ సినిమాకి ప్రమోషన్స్ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు వరుసగా అన్ని మీడియా ఛానల్స్, ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, ఎవరికైనా సరే అటు నేషనల్ మీడియా, లోకల్ మీడియా అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటి నుంచో టార్గెట్ చేసేటువంటి ఒక సైకో పేటిఎం బ్యాచ్ ఉంటుంది. వీళ్ళు ఏదో అంటారు కదా, అరుపులు ఎక్కువ పని తక్కువ, ఇంతకు మించి ఏమి చేయలేనటువంటి బ్రతుకుతున్నటువంటి ఒక బ్యాచ్, పేటిఎం బ్యాచ్. అదే పనిగా పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన సినిమాల మీద గతంలో కూడా ఎన్నో విమర్శలు చేస్తూ ఆ సినిమాని అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వంతో సహా ఆ కింద పనిచేసేటువంటి ఈ పేటిఎం బ్యాచ్, పేటిఎం కుక్కలను కూడా చాలా మంది అంటారు, చాలా ముద్దుగా పిలుచుకుంటారు పేటిఎం పప్పీస్ అని చెప్పి. సో అలాంటి వాళ్ళు గత ఒక రోజు నుంచి మొదలుపెట్టారు బాయ్కాట్ హరిహర వీరమల్లు అని, ఇంకొకటని. నాకు ఒకటి అర్థం కాదు, వీళ్ళకి ఎన్నిసార్లు తనినా, ఎన్నిసార్లు కుక్కర కొట్టినట్టు కొట్టినా వీళ్ళకి సిగ్గురాదేమో అనిపిస్తుంది. అసలు మీరు అధికారంలో ఉండగానే పవన్ కళ్యాణ్ గారిని ఏమీ పీకలిపోయినటువంటి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా ఆపేద్దాం అనుకుంటున్నారు? బాయ్కాట్ అంటే మిమ్మల్ని బాయ్కాట్ చేస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఇది కూడా కూడదు. ఆల్రెడీ తెలిసిందే, ఆయనే స్వయంగా ఎన్నో సినిమాలకి మీరు ఆపినటువంటి టికెట్ల రేట్లు తగ్గించుకున్నా, ఇంకోటి చేసుకున్నా, ఎవడరా ఆపేది, మనల్ని ఎవడరా ఆపేది అని చెప్పి ఏక ముక్కతో తీసి అవతల పడేసినట్టు పడేశారు. అయినా సిగ్గురాల. సరే, కొన్ని రాజకీయంగా ఏమన్నా పీకేస్తారా అంటే అది లేదు. 151 నుంచి పీక్కొచ్చి బాయ్కాట్ అని చెప్పి చేసేటువంటి మీరు మీ అధినేతని కనీసం గెలిపించుకోలేనటువంటి దద్దమ్మలో మీరు కూడా మాట్లాడితే ఎలా? 151 నుంచి 11కు తీసుకొచ్చి ప్రతిపక్ష హోదా కావాలి అని అడుక్కునేటటువంటి స్టేజ్కి తీసుకొచ్చింది మీరు కాదా? మీరు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడడం ఏంటి? అసలు మిమ్మల్ని ఎవడ పట్టించుకుంటున్నాడు? మేము కూడా ఇంకా హైలైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు దరిద్రంగా వస్తుందంటే, మీలాంటి వాళ్ళు కొన్ని కుక్కలకి సమాధానం చెప్పకపోతే బాగోదు. ఎందుకంటే ఇంక ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారు లేదంటే జనసేన పార్టీ జన సైనికులు చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. కొంతమంది మాలాంటి వాళ్ళు కూడా మీకు ఎక్కువే. సో అందుకని మేము చెప్పాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని ఏమీ పీకలేరు మీ వల్ల. ఆయన చెప్తున్నా కదా, ఆయన కాలి గోటికి ఉన్నటువంటి ఆ దుమ్మును కూడా ఏమీ పీకలేరు, దాన్ని కూడా ఏమీ చేయలేరు. మీరు ఏదో సోషల్ మీడియాలో మీకు ఇచ్చేటువంటి 10 రూపాయలకి ట్వీట్కి, 20 రూపాయలకి వీటి కోసం కక్కుర్తి పడి ఏదో పెద్ద ట్రెండ్ చేసేస్తున్నాం అనుకుంటున్నారు తప్ప దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఆయన సినిమా హరిహర వీరమల్లుకి కానీ ఒక్క ఇసుమంత కూడా నష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 100% ఈ సినిమాని కొట్టబోతున్నామని. ఆయన ఇన్ని సినిమాలు ఆయన చరిత్రలో, ఆయన తీసినటువంటి ఇన్ని సినిమాల్లో ఆయన ఈ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు చూడాల. అది ఈ సినిమాకి చూసాం. సో దాని గురించి కావచ్చు, ఏం రత్నం గారి గురించి కావచ్చు, సినిమా ఎలా ఉంటుంది అని ఇప్పటికే కొంతమంది అబ్రాడ్లో చూసిన వాళ్ళు కొంతమంది చెప్పటం, రివ్యూలకి సంబంధించినప్పుడు కొన్ని సీన్స్ గురించి చెప్పినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. సో ఏదేమైనా సరే, ఈ పేటిఎం పప్పీస్ మీరు పీకేది లేదు, పొడిచేది లేదు. కనీసం మీరు ఏమన్నా పీకి చేసుకుని ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దారుణమైనటువంటి పరిస్థితే వచ్చేది కాదు. సరే, ఏదేమైనా కానీ మిమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదులే, కానీ ఏదో మిమ్మల్ని పట్టించుకోవడానికి నేనన్నా ఉన్నాను అని చెప్పి కొంచెం మీకు ఒక చిన్న రిప్లై లాంటిది ఇద్దాం అనిపించింది. మిమ్మల్ని ఎంతకన్నా హైప్ ఇచ్చేసి మీ గురించి ఏదో చెప్పాలని కూడా అంతకన్నా దరిద్రం, దౌర్భాగ్యం కూడా ఇంకోటి ఉండదేమో. సో ఏదేమైనా సరే, వీళ్ళ గురించి పెద్దగా మనం పట్టించుకోం. అసలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న కూడా చాలా క్లారిటీగా చెప్పారు. అసలు చేస్తారా, చేసుకోమని చెప్పండి, ఏం పీక్కుంటారో పీక్కుండి అన్నట్టుగా చెప్తున్నాగా. అసలు ఏక ముక్క తీసి అవతల పడేసినట్టు పడేశారు పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులే ఇప్పుడు కొంతమంది గతంలో కూడా రాజకీయ పార్టీల గురించి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ దాంట్లో వేరనే చెప్పాలి,
సినిమా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ శాఖకు సంబంధించి ఈ శాఖకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చి ఆ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారిది ఇదంట అదంట అని చెప్పి అధికారిక ప్రెస్ మీట్లలో మీరు మాట్లాడడం నిజంగా మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇంకా హైప్ వచ్చింది తప్ప తగ్గింది కూడా లేదు. ఆయన అటు వకీల్ సాబ్ కావచ్చు, బ్రో సినిమా కావచ్చు, భీమ్లా నాయక్ కావచ్చు, మీరు ఎన్ని అడ్డుకున్నా ఏమన్నా పెగ్గలిగారా? ఆయన్ని ఏమన్నా టచ్ చేయగలిగారా? పైగా మీ జీవితాలు ఏమైపోయినాయో చూసుకోండి. మీ అధినేత జీవితం 11కి దిగజార్చిపోయి ఒక్కొక్కరిని జైలుకి పంపించుకుంటూ నెక్స్ట్ నేను ఎప్పుడు అని చెప్పి వెయిట్ చేసుకుంటూ భయపడతా తాడేపల్లి ప్యాలెస్ కూడా వదిలేసి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి కూర్చునేటువంటి పరిస్థితికి వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక బలమైనటువంటి యుద్ధాన్ని ఇచ్చే వ్యక్తి కనిపిస్తే ఎలా ఉంటుందో ఈసారి ఆల్రెడీ చూసారుగా. ఇంకా మీరు పెట్టుకుని ఇంకా ఏదో సోషల్ మీడియాలో ఏదో ప్రగల్భాలు పలకడం తప్ప మీ వల్ల కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉపయోగం లేనటువంటి కార్యక్రమాలు.